ఎవ్రీ వెన్స్డే మనం అక్కడ కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, మళ్ళీ వాటిని రాస్తున్నాం, మనసులో అనుకుంటున్నాం కాబట్టి పేపర్ మీద పెడుతున్నాం అనమాట. అంటే చిన్న వయసులోనే ఈ విషయాలన్నీ తెలిస్తే చాలా డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. నేను పెద్దయ్యాక కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను. మీరు చిన్నప్పుడే ఈ విషయాలన్నీ తెలిస్తే అంటే చెప్పేవాళ్ళు మీకు ఉన్నారు, చాలా అదృష్టం కదా. ఈ విషయాన్ని తెలిస్తే మోర్ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్గా పిల్లలు ఎదిగితే ఈ ప్రపంచం ఎంత బాగుంటుంది అని బాగా అనిపిస్తుంది. ఇవన్నీ చిన్నప్పుడు తెలియకపోవడం వలన ఇన్సెన్సిటివ్గా అయిపోయి ఈ ప్రపంచం మనుషులు బ్రతకలేనంతగా, ఇంకా పిల్లలు వస్తే ఈ ప్రపంచంలోకి ఎలా అబ్బా, పిల్లలు వస్తే ఎంత సఫికేటింగ్గా బతకాలి, కొత్తగా పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను అని చాలా భయం వేస్తుంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన చుట్టూతో ఉన్న వాటిని గమనిస్తూ ఉండడం అనేది పిల్లలకు కనుక నేర్పించడం అనేది రైట్ వర్డ్ కాదో తెలియదు నాకు, కానీ ఆ అవేర్గా ఉండడం అనే దాన్ని మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. పిల్లలు వాళ్ళ ఇంటిని మార్చేస్తారు కదా, వాళ్ళ ఇంటి నుంచి సమాజం నుంచి ప్రపంచాన్ని మార్చేస్తారు కదా అని ఒక హోప్ ఈ మధ్య బాగా అనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, మనము జాగృతిలో ఆ ఎరుకలో ఉంటే చాలా విషయాలు, చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు తెలుసు కదా ఎలా ప్రమాదాలు జరుగుతాయో. అజాగ్రత్తగా ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. చాలా యాక్సిడెంట్స్, కొన్ని యాక్సిడెంట్స్ చాలా కారణాల వల్ల జరుగుతాయి. కానీ మనం గమనిస్తే బాగా ఎక్కువ మనం అప్రమత్తంగా లేకపోవడం, ఎరుకలో లేకపోవడం. నేను చూస్తూ ఉంటా, పిల్లలు వెళ్తూ ఉంటారు, ఇలా చెట్టు లాగేస్తారు, ఇలా పువ్వు చిదిపేస్తారు. ఎందుకు ఇంత ఇన్సెన్సిటివ్గా ఉన్నారు అంటే దే ఆర్ నాట్ అవేర్ ఎట్ దట్ మూమెంట్. వల్గర్గా మాట్లాడేస్తారు. నేను వల్గర్గా మాట్లాడుతున్నాను అనేది నాకు తెలిస్తే నేను మాట్లాడను, అంటే నేను గమనించుకోవటం లేదు నన్ను. పిల్లలు చాలామంది, పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలా ఎటువంటి అవేర్నెస్ లేకుండా, ఎరుకలో లేకుండా సూపర్ఫిషియల్ ఎరుకలో ఉండడము, లేకపోతే నటనగా ఉండడము, అలాగా చాలా ప్రమాదంలో పడిపోతున్నాం. దానివల్ల మనము, మన ఇల్లు, చుట్టూతో ఉన్న ప్రపంచం అంతా కూడా మనం గమనికలోకి లేకుండా చాలా కాలుష్యాలతో నింపేస్తున్నాం. నేను పెద్దగా ఈనాడు పేపర్లో వేశారు వాయు కాలుష్యం గురించి. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అనేక రకాల కాలుష్యాలు మన చుట్టూతో ఎందుకున్నాయి? మనం ఎందుకు అవేర్గా ఉండడం లేదు? టీచర్ చెప్తారు, అమ్మ నాన్నలు చెప్తారు, అవన్నీ చాలా సూపర్ఫిషియల్గా తీసేసుకుంటున్నామా, లేదంటే నిజంగా దాంట్లో సత్యమేముందో చూస్తున్నామా? అంటే నమ్మడం కాదు నేను మాట్లాడేది. మనకి ఇప్పుడు చాలామంది అంతా కూడా చాలా సేక్రెడ్ మంత్స్ అనమాట. డిసెంబర్, జనవరి చూస్తూ ఉంటే అక్కడ మంచిగా ముక్కోటి ఏకాదశికి రెడీ అవుతూ ఉన్నాయి టెంపుల్. అలానే క్రిస్మస్కి అన్ని చర్చిల్లో చాలా కెరోల్స్, అంతా హంగామా జరుగుతూ ఉంది. వీటన్నిటిలో మనం అవేర్గా ఉన్నామా? దాంట్లో తీసుకోవాల్సింది తీసుకుంటున్నామా, లేదంటే ఏంటి మనం చేస్తూ ఉంది? అవేర్గా ఉంటే మనకి ఏం జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ప్రతి చర్యలోనూ, అప్పుడప్పుడు నేను అవేర్గా ఉంటాను కాదు, చాలా కష్టమైన పని ప్రతి మూమెంటు అవేర్గా ఉండడం. చదువుకుంటున్నాను అనే ఒక స్పృహతో ఉండడం. అప్పుడు అది ఎక్కువసార్లు చదవకుండా టీచర్ చెప్పేటప్పుడే అలాగా నేర్చేసుకుంటాం. మనం చదివేటప్పుడు అలాగా అర్థమైపోతుంది. అర్థం కాలేదు అని తెలుసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలో, ఎవరిని అడగాలో, దేన్ని సెర్చ్ చేసుకోవాలో, ఏది రైట్ పార్ట్లో మనం దానికి వెళ్తాం. ఇవన్నీ అవేర్గా ఉన్నప్పుడు చాలా సాధ్యమవుతాయి. మరి మీరందరూ చాలా చిన్న వయసులో ఉన్నారు, 10 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్నారు. మీకు తెలిస్తే మీ ముందు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మనకి లోపల అనుకుంటాం అనమాట, వాడు చాలా బ్రైట్గా ఉన్నాడు, చాలా బాగా బొమ్మలు గీసేస్తున్నాడు అని. కైలాష్ మీద మనకు చాలా ఈర్ష్య ఉంటుంది అనుకోండి. ఈర్ష్య ఉంటుంది అనే స్పృహ నాకు ఉంటే, కైలాష్ ఒక స్టూడెంట్, తనకు చాలా ఇష్టమైన పని తను బాగా చేస్తున్నాడు, మనం కూడా బాగుందని చెప్పాలి కదా.
అలా కాకుండా తన మీద ఒక రకమైన ఈర్ష్య పెంచుకుంటూ ఉంటాం. లేకపోతే ఆ పాప చాలా బాగుంది, తను చాలా బాగుంది, లేకపోతే తను చాలా రిచ్ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా మనం అవేర్గా లేనప్పుడు మనలో చాలా చెడు భావాలు కలుగుతూ ఉంటాయి. ఆ చెడు భావాలు కలుగుతున్నది కూడా గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనము చర్చించుకోవాలి కదా, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇంకొంచెం లోతుగా చూడడానికి ఈ వెన్స్డే టాక్స్ ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు అవేర్నెస్ గురించి శివరామ్ తాత గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు కూడా స్పందించాలి. ఏంటి ఆమె అవేర్ ఎవ్రీ మినిట్? చూద్దామా? మీరు కూడా పార్టిసిపేట్ కావాలి. అందరూ కూడా హాయిగా మాట్లాడతారు. మీరు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ డైలాగ్స్ నిర్వహిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇక్కడ పిల్లలు, నాకు చాలా ఆశ్చర్యమయ్యేది. తాతతో పాటు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ అంత సన్నిహిత్యము, పిల్లలు అంతగా ఇన్వాల్వ్ కావడము నేనైతే ఎక్కడ చూడలేదు. ఒక మూమెంట్లో అవన్నీ బుక్స్గా తయారు చేద్దామని ఒక 2 బుక్కులు అట్లా వేసాం కూడా. చక్కగా పిల్లలు కూడా మాట్లాడారు. మీరు కూడా అట్లా మాట్లాడాలి, ఇక్కడే కూర్చొని మాట్లాడాలి. తాతగారు మైక్ ఇస్తారు, చక్కగా మాట్లాడండి. ఎందుకంటే ఇది కేవలము ఏదో పెద్దవాళ్ళు నీతులు చెప్పడము సెషన్స్ కావు ఇవి. లేకపోతే బైబిల్ క్లాసెస్, వాళ్ళు ఏదో బైబిల్ చదువుతారు, అది క్లాసులు కావు. లేకపోతే హరికథలు చెప్తారు, హరికథ అయ్యవార్లు హరికథలు చెప్తే కథ వింటాము, వెళ్ళిపోతాము. అట్లా కాదు. మీరు దీన్ని అర్థం చేసుకొని మీకేమర్థమైంది స్పందించాలి. మనము భాషను గురించి ఇవన్నిటి గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఎంతవరకు పట్టుకుంటున్నారా అని ఈ మధ్య నేను మీరు రాసిందన్నీ చదువుతున్నా. చాలా బాగా రాస్తున్నారు, హాయిగా రాస్తున్నారు. ఎంత బాగా రాస్తున్నారు. ఆ ఎసెన్స్ ఏదో పట్టుకుంటున్నారమ్మా మీరు దయించి. అమ్మ చెప్పినట్టు ఇవి మన చదువుకు ఉపయోగించాలి, మన సబ్జెక్ట్స్కి ఉపయోగించాలా. మీరు ఏది రోజు నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకోవటానికి ఉపయోగించాలి. ఇవి టీచర్స్ కూడా ఉపయోగించాలి. అందుకని మీరు ఎందుకు తాతగారు అవన్నీ చదువుతున్నారని అంటే, పిల్లలు ఎట్లా వింటున్నారు అనే దీనికోసం. ఆ వినడము అనేది మీరు చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు, బాగా వింటున్నారు ఇట్లే కూర్చొని హాయిగా. అరవింద స్కూల్లో అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అని తాతగారికి భలే సంతోషం. ఎందుకంటే అరవింద స్కూల్లో ఆరోగ్య ఏవైతే నియమాలు ఉంటాయో పాటిస్తారు. రోజు అక్కడ కూడా భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నారు, ఒక అర్ధగంట ధ్యానం చేస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ కూడా మీరు చేస్తుంటారు. చాలా బ్రీఫ్గానే, చాలా హాయిగానే మీరు ఏదైతే అర్థం చేసుకుంటున్నారో దాన్ని, అది తాతగారు చెప్పింది రిపీట్ చేస్తున్నారు అని కాదు, ఎవరు అట్లా చేయటం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి అర్థం అయిండేది రాస్తున్నారు. అది తాతగారికి చాలా ఆశ్చర్యం. కొన్నిసార్లు వాళ్ళుగా ఏం ఫీల్ అయినారో రాస్తున్నారు. ఈరోజు అమ్మ అవేర్నెస్ గురించి మనల్ని జాగృతుల్ని చేశారు. ఎడ్యుకేషన్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి అవేర్నెస్, ఇంకొకటి అటెన్షన్. అటెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా బాగా మాట్లాడుకున్నాం. మీరంతా స్పందించి రాశారు. అవేర్నెస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఏది పరిశీలిస్తుంటారో బయట, అట్లే లోపట. పరిశీలన అనేది మొదట బయట నుంచి ప్రారంభమవుతుంది. బయట చెట్టు చూస్తాము, చెట్టులో ఒక పక్షి ఉంటుంది, కోయిల ఉంటుంది. తెల్లవారుజామునే మనం లేస్తే ఆ కోయిల కుహు కుహు అని పాడుతుంటుంది. అక్కడ మాకు జముడు కాకులు వచ్చినాయి, అవైతే ఎంత బాగా పాడుతుంటాయో.
ఒకటి ఆడది ఒక మగ, అవి రెండు పాడుతూ ఉంటాయి. అది ఒక వింత శబ్దం అన్నమాట. చాలా అందంగా ఉంటాయి. భలే సిగ్గు అన్నమాట వాటికి మనుషుల్ని చూస్తే. కొమ్మ పైన ఎక్కి లోపల 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 దాక్కుంటాయి మనల్ని చూస్తే, లేకపోతే కనపడకుండా ఎగిరిపోతాయి. అవి మీరు చాలా దగ్గరగా చూస్తున్నట్టల్లా అవి కూడా మీకు సాన్నిహిత్యంలోకి వస్తాయి, దగ్గరగా వస్తాయి. రోజు మనము వాటికి సాన్నిహిత్యంలో మనం అలవ చేస్తే అవి దగ్గరగా వస్తాయి. కొన్నిసార్లు పార్కులో అట్లా కూర్చున్నప్పుడు నేను కొన్ని బియ్యము నూకలు అవి తీసుకుపోయి పక్షులు వస్తే అట్లా చల్లేవాడిని. మొట్టమొదట కొంచెం దూరంగా భయపడి అట్లా ఏరుకుంటూ భయపడతా ఉండేటివి. నిదానంగా చూస్తే చాలా దగ్గరగా, మరి ఇంకా దగ్గరగా చల్లేవాడిని నేను బియ్యము, అవి ఇంకా దగ్గరగా వచ్చేటివి. అట్లా పరిశీలనలో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సైన్స్ అంటే పరిశీలనే. నువ్వు ఏదన్నా గమనిస్తే కానీ నీకు అర్థం కాదు. పుస్తకాలు ఎట్లా రాస్తారు? అంత గొప్పగా కథలు, నవలలు, సాహిత్యము అంతా రాస్తారు కదా. అంటే ఏం లేదమ్మా, చాలా సింపుల్. నేను కూడా రచయితనే కాబట్టి రాయటము ఎప్పుడు జరిగినా పరిశీలన ఎవరికి ఉంటుందో వాళ్ళు బాగా రాస్తారు. మీరు కూడా ట్రై చేయండి. పుస్తకాల నుంచి రాయలేము, పరిశీలన నుంచి రాస్తాం. పుస్తకాల నుంచి సైన్స్ను, ఎక్స్పెరిమెంటు, డిస్కవరీసు, ఇన్వెన్షన్స్ జరగవు. పరిశీలన నుంచి డిస్కవరీస్ జరుగుతాయి, ఇన్వెన్షన్స్ జరుగుతాయి. పరిశీలన అంత ముఖ్యం. అందుకని మీరు పరిశీలిస్తున్నారా ప్రతిదీ? నేను కూడా నేర్చుకుంటున్నా పరిశీలన గురించి. నేర్చుకునేటల్లా పరిశీలనలో ఎంత అద్భుతం ఉందో నాకు తెలుస్తూ ఉంది. పరిశీలన అనేది ఒకటి తెలిస్తే స్కూల్ ఏం చేయాలా అంటే పరిశీలన ఒకటి, అవధానత ఒకటి. ఇవి రెండింటినీ స్కూల్ ఎప్పుడు పిల్లల్లో పట్టించుకోవాలి. పరిశీలన ఉండాలంటే అవధానత కూడా ఉండాలి. ఇవి రెండు కలిసే ఉంటాయి. ఇవి రెండు పదాలు మీరు చాలా జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఒకటి అవేర్నెస్, ఇంకొకటి అటెన్షన్. రెండు చాలా అవసరం. ఇవి రెండు ఉంటే సమస్తము నేర్చుకోవచ్చు, నిరంతరం నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడు న్యూస్ పేపర్లు చూస్తా, అన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈ ట్రైను, ఈ ఫ్లైట్ కూలిపోయింది, దాదాపు ఫ్లైట్లో దాదాపు 180 మంది చనిపోయారు, రైలు కూలిపోయింది, ఇవన్నీ జరుగుతుంటాయి. లేకపోతే స్కూటర్లు, మోటార్ బైక్స్ చాలా స్పీడ్గా నడుపుతారు పిల్లలు, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవన్నీ రోజు న్యూస్ పేపర్ నిండా అవే ఉంటాయి. ఎందుకు యాక్సిడెంట్స్ అని అంటే అవేర్గా లేకపోవటం. మీరు జయించి టెస్ట్ చేయండి అమ్మా. ఎప్పుడు అలర్ట్గా నువ్వు ఉంటే కొన్ని అపాయాలు ముందే తెలుస్తాయి. నువ్వు అలర్ట్గా ఉంటే ముందే తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటే ఇది అపాయం ఉంది, ఈ పని చేయకూడదని ముందే తెలుస్తుంది నీకు. ఎలక్ట్రిక్ షాక్స్ తగులుతుంటాయి, మిషన్స్లో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, రోడ్లు వేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ప్రయాణం అప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఎరుక లేకుండా, అవేర్నెస్ లేకుండా జరిగేటివి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతమంది కరోనా వచ్చింది అని అంటే జాగ్రత్త లేకపోవటం. జాగ్రత్త లేదు మనకు. ప్రపంచంలో ఆ దేశాల్లో పరిశుభ్రతను గురించి చాలా ఎరుక ఉంది, చాలా అవేర్నెస్ ఉంది. అయినా ఎందుకు వచ్చింది అంటే పొల్యూషన్ అట్లుందన్నమాట. రెసిస్టెన్స్ పవరు వాళ్ళలో లేకుండా పోయింది చాలా దేశాల్లో. క్లీన్లీనెస్ బయట ఉంటే మరి పొల్యూషన్ అనేది, కాలుష్యం అనేది ఒక చోట వస్తే అన్నిటి చోట్ల వ్యాపిస్తుంది. నిన్న రాశారు మరి బ్రిటన్లో కరోనా విపరీతంగా చెలరేగింది అని. వెంటనే దేశాలన్నీ జాగ్రత్త పడి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అయినా ముందే బయలుదేరే వాళ్ళు బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చి దిగినారు. ఢిల్లీలో 7 మందో 8 మందో దిగితే ఈరోజు పేపర్లో
అందరికీ కరోనా వచ్చింది పాజిటివ్. చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఎందుకు ఇంత జాగ్రత్త లేకుండా, అప్రమత్తంగా లేకుండా ఉంటున్నారు? అప్రమత్తత అంటే ఎరుకే. ప్రమత్తత అంటే ఎరుక లేకుండా పోవటం. మీరందరూ కూడా అమ్మ చెప్పినట్ట ఈ క్షణం నుంచి జాగ్రత్తగా ఉంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా గొప్పగా నేర్చుకుంటారు, ఎప్పుడూ పొరపాటు చేయరు. పొరపాటు చేసి దిద్దుకోవటం అనేది కూడా ఒకటి ఉంది, కాదనము. పొరపాటు చేసి దిద్దుకుంటాము అని. అయితే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఎరుక ఉండడం అంటే ఏంటంటే అసలు పొరపాటే చేయకూడదు. అది గొప్ప ఇంటెలిజెన్స్. రోగం వస్తే మందు తీసుకోవడం ఒకటి ఉంది, డాక్టర్ దగ్గరికి పోవడం, మందు తీసుకోవటం అని. చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా, మందులు ఎందుకు వాడాలా అంటారు. దాన్ని ఎరుక అంటాం. నేను ఎరుక గురించి అమ్మ మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు. నాకు కూడా చాలా లేటుగా తెలిసింది ఇవన్నీ కూడా, చాలా లేటుగా. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతున్నా. పూర్తి కాదు, మీ మాదిరే. ఒకరు చెప్పింది మనకు కొన్నిసార్లు ఎక్కదు, తెలిసిండదు, అర్థం కాదు. అప్పుడు దాన్ని పట్టించుకోము. పట్టించుకున్నప్పుడు అరే జీవితంలో ఎంత కోల్పోయామా అనిపిస్తుంది. మీరు ఇప్పటి నుంచి పట్టించుకోండి దయించి. ఈ క్షణం నుంచి టీచర్లు అయినా, మీరైనా, అమ్మ నాన్నలైనా ఇప్పటి నుంచి నీకు ఏదైనా ఎరుక లేకుండా ప్రమత్తతగా ఉంటే వెంటనే మారిపో. ప్రమత్తంగా ఉండు, అలర్ట్గా ఉండు. ఎప్పుడు ఏదో ఒక జలుబు, రోగమో, రొస్టో వస్తా అనారోగ్యంగా ఉంటే వెంటనే అలర్ట్ అయిపోయి నీ ఆహారము, విహారము మొత్తం మార్చేసుకో. ఎట్లుండాలో అట్లుండు, ఎంత తినాలో అంత తిను. పవిత్రంగా ఉండే రీతిలో వాతావరణంలో నువ్వు ప్రాణాయామం అవన్నీ చెయ్యి, యోగా చెయ్యి. అట్లే పీల్చే గాలి చాలా మంచి గాలి పీల్చాలి. లేకపోతే మనకి ఆ ఢిల్లీలో ఈరోజు పేపర్లో రాశారు, అందరికీ విషవాయువు అన్నమాట. పీల్చి 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 దాదాపు కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకంటే విషవాయువు పీల్చి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా ఎక్కడ చూసినా గాలంతా పొల్యూట్ అయిపోయింది, విషం అయిపోయింది. దానికి ఏదో కనిపెట్టి డబ్బులు కట్టి అది మాస్క్స్ పెట్టుకొని ఏమేమో చేస్తున్నారు. మనకు అదృష్టం ఏంటంటే ఇంకా గాలి పొల్యూట్ కాదా. ప్రత్యేకంగా అరవింద స్కూల్స్ ఇక్కడైనా, కొంచెంపల్లి స్కూల్ అయినా, ఇక్కడ మోడల్ స్కూల్ అయినా ఎప్పుడు కూడా గాలి, నీళ్లు పవిత్రంగా ఉండేటట్లు చూస్తున్నాం. వాతావరణం పవిత్రంగా ఉండేటట్లు చూస్తున్నాం. ఇంటిలో కూడా మీరు అట్లా పవిత్రమైన వాతావరణం ఉండేటట్లు చూడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అలర్ట్నెస్ అనేది కేవలం మనుషులకే సంబంధం కాదు. జంతువులు, పక్షులు అన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి, ఎంత సహజంగా. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్లో, వాటి సర్వైవల్లో అది భాగం. అడవుల్లో జింకలు చూస్తే ఎంత అట్లా పచ్చికి తింటుంటాయి, ఇట్లా ఇట్లా పెద్ద కళ్ళతో ఇట్లా చూస్తుంటాయి, చెవులు ఇట్లా పెట్టి వింటుంటాయి, అలర్ట్గా ఉంటుంది. ఎందుకంటే పులులు, చిరుత పులులు, లేకపోతే తోడేళ్ళు దాడి చేస్తాయి. అవన్నీ తప్పించుకొని ఆహారాన్ని వాటిని ఎత్తుక్కోవాలి. అవి అలర్ట్గా ఉంటాయి. అట్లే మీరు చిలుక, జామ పండు కొడతా ఉండే చిలుకని చూడండి, ఎంత అలర్ట్గా ఉంటుందో. పక్షులన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి. నాకు అనిపిస్తుంది, ఎందుకు మనిషే అలర్ట్గా లేడు, ఎరుకలో లేడు. దానికి పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే, మనిషి ఆలోచనల్లో కూరుకుపోయి ఉంటాడు, వాటికి ఆలోచనలు లేవు, అందుకని అవి జాగృతిలో ఉంటాయి. ఇది సూత్రం అమ్మ. వాటికి ఆలోచనలు లేవు. చిరుతపులి, పెద్ద పులి, సింహము, జింక ఇవన్నీ కూడా, చిన్న కుందేలు పిల్ల కూడా ఎంత అలర్ట్గా ఉంటుందో. చిన్న కుందేలు అవి ఇట్లా ఉంటాయి. క్యాబేజ్ గడ్డలు ఎటువన్నా ఉంటే కాయగూరలు, గొంగూరైనా కూడా అవి బాగా తింటాయి.
అవి తినేకొస్తాయి. తినేకొచ్చినప్పుడు ఇదని కొద్దిగా శబ్దం చేస్తే పరిగెత్తి పొదల్లో దాక్కుంటాయి, పరిగెత్తిపోయి. ఎంత అలర్ట్గా ఉంటాయో. నేను మా ఇంటి పక్కనే నేనుండే చోట అరవింద స్కూల్ అపార్ట్మెంట్ కడుతున్నారు. రాత్రల్లా కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఒక కుక్క అయితే ప్రతిసారి ఎంత అలర్ట్గా, ఏ నీడ కనిపిస్తుందో అవి. కొన్నిసార్లు నిజంగా దొంగలు ఎవరన్నా వస్తే మొరుగుతున్నాయని అనుకుంటాము. అయితే కొన్నిసార్లు మనకి అక్కడ మనుషులు కనిపించరు. అయితే ఏదో నీడలు వాటికి కనిపిస్తాయి అంటారు. వాటికి కనిపిస్తాయి, వాటి కళ్ళకు కనిపిస్తాయి, మనకు కనిపించవు. అవి చూసి మొరుగుతుంటాయి అంటారు. అట్లా మొరుగుతూ ఉంటాయి. పొద్దున్నే నేను చూస్తే ఒక కుక్క ఇంకా తెల్లవారుజామున 5:30 గంటలకే ఇట్లా కూర్చుంది. తోక ఇట్లా వెనక్కేసింది, ముడ్డిపోయిన ఇట్లా కూర్చుంది. 2 కాళ్ళు ముందరివి ఇట్లా పెట్టి సపోర్టివ్గా ఇట్లా కూర్చుంది. ఏం చేస్తుంది అని. నేను పొద్దున్నే ప్రశాంతంగా ఊరికే కూర్చుంటా. నాకు ఆశ్చర్యం అయింది, ఇది కూడా ప్రశాంతంగా కూర్చుందా ధ్యానంలో అనిపించింది. ఇట్లే కూర్చుంది. ఎంతసేపు లేచిపోకుండా అట్లే కూర్చుందేమో అని చూశాను. ఒక కుక్క పిల్ల, వాళ్ళ అమ్మ, 2 కుక్కలు ఎవరిని వస్తే వాటిపైన బౌ బౌ అని మురుక్కుంటా ఒకదానికొకటి కొట్లాడుకుంటూ ఉంటాయి. ఇది కేర్ కూడా చేయలేదు, ఊరికే కూర్చోనుందన్నమాట ప్రశాంతంగా. నాకు డెఫినెట్గా అది ధ్యానంలో ఉందనే తెలిసిపోయింది. ఏం లేదు ఇట్లే. అంటే విరామంలో ఉంటే మీరు కూడా అది నేర్చుకోవాలా, నేనైనా అది నేర్చుకోవాలా. మనసుకు ఎంత విరామం ఉంటే మైండ్కి అంత శక్తి ఉంటుంది. విరామం అనేది చాలా ముఖ్యమమ్మ. తాతగారు 80 ఏళ్ళు ఇప్పుడు, నేను దాదాపు 50 ఏళ్ళ నుంచి ఆ విరామం అనేదే నేర్చుకున్నా. ఊరికే హాయిగా ఉండడు. స్టూడెంట్స్ ఎందుకు గందరగోళం పడతారు అని. నేనైతే చాలా వాటికి అసలు ఉండేది ఉన్నట్టు ఉండలే అనిపిస్తూ ఉంటుంది. ఎట్లుంటే ఎట్లుండని నువ్వు గమనించు. నువ్వు గమనించడం అంటే అవేర్గా ఉండడం అంటే ఊరికే ఆ కుక్క తోక ఇట్లా పడేసింది, ఆ తోక కదలదు, ఇట్లే ఉంది, ఇట్లే పైకి చూస్తా కూర్చోంది. నాకు ఈ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. అసలు జంతువులు ఎవరు పట్టించుకోరు. అవి ప్రశాంతంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ప్రశాంతతలోనే వాటికి కావలసిన శక్తిని మళ్ళీ అవి సమకూర్చుకుంటాయి. పక్షులు చూడండి, ఒకసారి ఊరికే కూర్చుంటాయి. కోతులు అంత అల్లరి కదా, ఒక్కోసారి అవి కూడా హాయిగా కూర్చొని ఉంటాయి. చెట్లు నేను చూసినప్పుడు, మేము ఒక ఆశ్రమంలో ఉండేవాళ్ళము. అక్కడ అన్ని తాటి చెట్లు. వెన్నెట్లో నేను చూస్తే ఆ తాటి చెట్లు అన్నీ రాత్రిపూట ధ్యానం చేస్తున్నాయా అని నాకు అనిపించేది. హాయిగా అట్లే ఉంటాయి. నేను కూడా అట్లే కూర్చొని దాని వైపు చూస్తూ ఉంటే ఉన్నట్లుండి దబ్ అంటుంది. ఏంటి అంటే ఒక తాటిపండు బాగా మాగింటుంది, అది కింద పడుతుంది. అట్లా ఉంటాయి అన్నమాట. ఇది మనము పరిశీలిస్తే ప్రతి చోట మనకు కనిపిస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను చూస్తా, పిల్లలు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే నేను చాలాసార్లు అవి, అప్పుడు నాకు టేప్ రికార్డర్ లేదు, ఇప్పుడు కూడా నేను టేప్ రికార్డర్ని ఉపయోగించను. అయితే నేను వింటా, వాళ్ళు తాత ఏదో చేసుకుంటారులే అనుకుంటా ఉంటారు. నేను వింటా, వాళ్ళు మాట్లాడే మాటలన్నీ రాసి పెట్టేవాడిని. పేజీలు రాసేవాడిని. మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏం మాట్లాడినారో అవి వినిపించేవాడిని వాళ్ళకి. వాళ్ళు గ్రహించాలా అని. మీరు కూడా అది చేయొచ్చు, మీరు కూడా పరిశీలన చేయొచ్చు. మొట్టమొదటి మీ అవేర్నెస్ మెలకువలోకి రావాల్సింది ఏంటంటే, మీరు ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్తో చూడండి. నేను మా హాస్టల్లో పిల్లలతో నేను ఎప్పుడు వింటా ఉంటా, దగ్గర కూర్చోంటా. వాళ్ళు నన్ను కేర్ చేయరు పాపం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, తాతేలే అనుకుంటారు. బట్ నేను వింటా ఉంటా. అంత గాసిప్ అన్నమాట. ఊరికే మాట్లాడుతూ ఉంటారు. అవి ఏమిటికి పనికిరావు పాటలు. ఒక టేప్ రికార్డర్ని నేను ఆన్ చేస్తే, ఒక సెల్ వేసి, ఒకటే సెల్ టేప్ రికార్డర్ని ఆన్ చేస్తే 1 గంట సేపు నిర్విరామంగా టేప్ రికార్డర్ పనిచేస్తే చూస్తే ఒక సెల్ కంప్లీట్ కాలిపోయింది అంతే మొత్తం.
మనము ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం కదా, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీరే దయించి చూడండి అమ్మా. ఎనర్జీ, మాట్లాడడానికి ఎనర్జీ కావాలా? తాతగారు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మాట్లాడతారు, తర్వాత ఎనర్జీ కంప్లీట్గా వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరేమో ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతా ఉంది మొత్తం టోటల్గా. మీరు గమనించుకోండి అమ్మ దయించి. ఇవి చాలా చిన్న విషయాలు కాబట్టి మీరు అవి చాలా చిన్న విషయాలు అనుకుంటారు. కాదు, వాటిల్లోనే మనం ఎరుకలేకి రావాలి. ఎందుకు మనము ఆ నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నాం? నేను మీడియాలో పెట్టుకోను, ఎవరైనా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇంటికి పోతే అట్లా. తప్పనిసరిగా నేను నా చెవుల్లో పడుతూ ఉంటాయి. అంత చీప్ గాసిప్ అన్నమాట, చీప్ గాసిప్. టీవీల్లో కానీ అన్నిట్లో, సీరియల్స్లో కానీ అన్నిట్లో మొత్తము మీరు సెల్ ఫోన్ గాసిప్ చెప్పనక్కర్లేదు. మీకు చాలా ఇష్టము, ఎందుకంటే నాన్న దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, అమ్మ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. మీకు కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని సెల్ ఫోన్కి అవకాశం కల్పించారు. దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు మీరు అని అంటే, ఆన్లైన్ క్లాసెస్ వింటుంటారు, కొన్నిసార్లు సరదాగా వేరేటివి కూడా ఫాలో అవుతుంటారు. అవన్నీ కూడా గాసిప్పే. మీరు దయించి చూడండి. మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏది గాసిప్, ఏది గాసిప్ కాదు, ఏది అవసరము, ఏది అనవసరము, ఏది తప్పకుండా చేయాలా, ఏది చేసే అవసరం లేదు. దీనికి ఒక విధమైన డిసిప్లిన్ కావాలా, విచక్షణ కావాలా, డిస్క్రిమినేషన్ కావాలా. ఆ డిస్క్రిమినేషన్లో మనం చూస్తే మనం చేసే పనుల్లో చాలా అనవసరమైనవి ఉన్నాయమ్మా, చాలా అనవసరం. నేను మొట్టమొదటి చాలా బిజీ పర్సన్. నాకు 28 ఏళ్ళు ఉన్నప్పుడు చాలా పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీల్లో నేను మెంబర్ని, రచయితల సంఘాల్లో నేను మెంబర్ని, ఉపన్యాసాలకి నేనే గ్రంథావిష్కారాలకి నేనే ప్రిసైడ్ చేసేవాడిని. మహానుభావుడు తిరుమల నాగిరెడ్డి అట్లా వాడు ఒక మీటింగ్ ఇస్తూ ఉంటే నన్ను కూర్చోబెట్టారు ప్రెసిడెంట్గా, నా ఫ్రెండు ఇమాం. నేను ఆశ్చర్యపడ్డా, అంత మహానుభావుడి దగ్గర నేను ప్రెసిడెంట్కి కూర్చోవటం ఏంటి అని. అయితే వాళ్ళకేంటంటే సెన్సిబుల్గా మాట్లాడతాడు కాబట్టి ఆయన ఉండాలా అని, దాంతో నాకు డిమాండ్. తర్వాత నేను కృష్ణమూర్తి లేకొచ్చా, జిడ్డు కృష్ణమూర్తిని. ఆయన అంటాడు, నువ్వు గమనిస్తపో, ఏది దాంట్లో స్వారస్యం ఉంది, ఏ దీంట్లో స్వారస్యం లేదు, దేంట్లో అర్థం ఉంది, దేంట్లో అర్థం లేదు, అనర్థం ఉంది, దేంట్లో ప్రయోజనం ఉంది, దేంట్లో అప్రయోజనం ఉంది, ఏది అవసరము, ఏది అనవసరము నిరంతరము గమనించుకుంటూ పో అంటాడు. నేను ఊరికి గమనించుకుంటూ పోయాను, నాకు తెలిసిపోయింది చాలా విషయాలు అనవసరము అని. అనవసరమన్నీ వదిలేస్తూ పోయాను. మెంబర్షిప్లకి మొత్తము మానేశాను, ఉపన్యాసాలకి గుడ్ బై చెప్పాను, దీనికి పత్రికలకు రాసేది మొత్తం మానేశాను. నాకు ఇది అనవసరం అనిపించింది. అనవసరమని మీకు కూడా ఇది అర్థం కావాలి. ఈ అనవసరమైందంతా పక్కన పెట్టేస్తా పోండి మీరు మొత్తంగా. అప్పుడు మీకు చాలా లీజర్ దొరుకుతుంది, విరామం దొరుకుతుంది. అమ్మ చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి అమ్మకి, మ్యారేజెస్కి, దానికి. అమ్మ ఈ ఎరుక ఒకటి పట్టినాక తప్పనిసరి ఇంకా ఏమీ తప్పించుకోలేను అన్నట్టువే ఏవైనా అటెండ్ అవుతుంది, లేకపోతే దేనికి అటెండ్ కాదు. తన పంతం చేసుకుంటూ ఉంటుంది నింపాదిగా. అట్లా మీరు పుస్తకాలు చదివేటప్పుడు కూడా ఏ పుస్తకమైనా చదవండి అని చెప్తుంటారు. నేనైతే చెప్పను, ఏ చాలా ఇంపార్టెంటో అదే చదవాలి, నాన్ సెన్స్ అంతా చదవకూడదు. మన లైబ్రరీలో అయితే చాలా గొప్ప పుస్తకాలు అంతా కూడా, ఇక్కడ అక్కడ కుంచనపల్లిలో కూడా అన్నీ కూడా సెల్ఫ్స్ నిండా చాలా మంచి పుస్తకాలు ఉంటాయి. బట్ మీరు ఎవరు చెప్తారు, వాళ్ళు చెప్పేది కూడా వినాలా. బట్ మీరు పరిశీలించాలి, వెనక అట్ట చదివి ముందు మాటలు చదివి అది నిజంగా నీకు అవసరమా కాదా టెస్ట్ చేసి అదే చదవాలి. నేనైతే చాలా జాగ్రత్త పడిపోయానమ్మా. అవన్నీ మొత్తం మానేశాను. ఏదంటే అది చదవటం లేదు నేను. ఏది అవసరమో లేకపోతే ఊరికి కూర్చుంటా. ఇప్పుడు ఆ ఎరుక గురించి అమ్మ లాస్ట్ మినిట్లో చెప్పింది, వెంటనే
ఎరుక గురించి ఏం మాట్లాడాలా? లాస్ట్ వచ్చేటప్పుడు నేను అడిగాను, ఈరోజు ఏం మాట్లాడాలా అమ్మా, ఏం సబ్జెక్టు పెట్టారమ్మా అంటే, మాస్టరు అని. అమ్మ నిన్నంత కొంచెం బిజీగా ఉన్నింది, ఎందుకంటే కొన్ని తప్పించుకోలేదు కదా, చాలా దగ్గర బంధువులు ఉంటారు, ఫంక్షన్స్ ఉంటాయి, తప్పించుకోలేదు అట్లాంటివి. బిజీగా ఉన్నా కూడా ఆమెకి ఏది జరగాల, ఏది అరేంజ్ చేయాలా, పిల్లల గురించి ఏంటి, హాస్టల్ పిల్లల యాక్టివిటీస్ ఏంటి, టీచర్లు ఏంటి, ఆ ఎరుక ఉంటుంది. ఎరుక నైట్ కూడా నాకు ఆశ్చర్యము, నైట్ కూడా ఎరుకలో ఉంటుంది. మీరు దయించి చుట్టూ మనుషుల్ని కూడా గమనించాలా. ఎట్లయితే నేను పక్షిని గమనించాను, జింకని గమనించాను, పొద్దున పూట ఆ కుక్క ధ్యానంలో ఉండేది గమనించాను, తాటి చెట్టుని గమనించాను, అట్లా మీరు చుట్టూ ఫ్రెండ్స్ని గమనించాలా. ఎవరు నిరంతరమైన ఎరుకలో ఉంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. అనవసరంగా మాట్లాడి గొడవలు తెచ్చుకొని వాళ్ళతో ఎప్పుడు గొడవలే ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే అనవసరంగా మాట్లాడతారు, వాళ్ళకి ఏదో నొప్పి పుడుతుంది మనసులో, వాళ్ళు గొడవలకి దిగుతారు. తగాదాలన్నీ అట్లా వస్తాయి. వార్స్ కూడా, యుద్ధాలు కూడా వస్తాయి. యుద్ధాలు ఏదో పెద్ద ఇది అని కాదమ్మా. పెద్ద ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేదో మనస్పర్ధలు వస్తాయి. సద్దాం హుస్సేన్ అంటే ఎందుకో బుష్కి చాలా కసి పుట్టింది. మొత్తం ఇరాక్ దేశం పైన కార్పెట్ బాంబులు వేసి మొత్తం శ్మశానం చేసి పడేశారు. కేవలం ప్రపంచ యుద్ధాలు కూడా మీరు చూడండి, మనస్పర్ధలు అన్నమాట. అసూయలు, లేకపోతే క్రోధాలు, లేకపోతే వైషమ్యాలు, లేకపోతే మేము చెప్పిందే జరగాలనుకుని రష్యా అమెరికా కొట్లాడేవాళ్ళు. ఎందుకంటే రష్యా నేను చెప్పిన సిద్ధాంతమే కరెక్ట్ అంటుంది, అమెరికా నేను చెప్పిన క్యాపిటలిజమే కరెక్ట్ అంటుంది, రష్యా నేను చెప్పిన కమ్యూనిజమే కరెక్ట్ అంటుంది. ప్రపంచ యుద్ధాలన్నీ ఇట్లే వస్తున్నాయి. ఎరుక లేక, స్నేహం లేక, ఆలోచన లేక, సంబంధం లేక, ప్రేమ లేక, ఇవన్నీ కూడా. చిన్న ఎరుక అనే మాట, అవేర్నెస్ అనే మాట మీరు ఈరోజు పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందే మనం అవేర్నెస్ కాకుండా అవేర్నెస్తో పాటు అటెన్షన్ గురించి కూడా మీరు పరిశీలించారు. తాతగారు చెప్పేది బాగా విన్నారు, చక్కగా స్పందించి రాశారు, బాగా రాశారు. మీరు ఏమి నేర్చుకోవాలన్నా ఇది అవసరం, ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ పరీక్ష పాస్ కావాలన్నా, ఏ స్కూల్లో ఏ దశలో ఉంటున్నా, మీరు పెద్దవాళ్ళయి ఇండ్లు నిర్వహించుకోవాలన్నా అన్నిటికీ ఈ రెండు అవసరం అన్నమాట. ఒకటి ఎరుక, ఇంకోటి అటెన్షన్. గమనిస్తూ ఉంటాం. నేను ఇంతవరకు బయట పరిశీలనతో బిగిన్ అవుతుంది అని చెప్పాను ఎరుక. అయితే ఎరుక అంతటితోనే లిమిటేషన్లో ఉండదు. మీరు మెల్లిగా ఏం చేయాలంటే రాత్రిపూట, పగలుపూట ఎప్పుడైనా మీకు లీజర్ ఉన్నప్పుడు మెల్లిగా ఇన్వర్టెడ్ అంటారు, ఇంట్రావర్ట్ అంటారు, మనసులోకి తిప్పాలి ఎరుకని. ఇదమ్మా చాలా ఇంపార్టెంట్. అంటే మనసులో ఎరుక ఎట్లుంటుంది అని అంటే, మనసులో ఎరుక బయట నువ్వు ఎంత తీక్ష్ణంగా పరిశీలిస్తున్నావో, ప్రతిదాన్ని ఎంత జాగ్రత్తగా మెటికులస్గా ప్రతి ఇంపార్టెంట్ థింగ్ని కూడా ప్రతిదాన్ని గమనిస్తున్నావో, పర్టికులర్స్ని, వివరాలని, అట్లా మనసును కూడా గమనిస్తూ ఉండాలి. మనసును కూడా రెండు, బయట లోపట అంటూ రెండు లేవమ్మా యాక్చువల్గా. ఎందుకంటే అదే దృష్టి, బయట ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావో లోపల కూడా అదే దృష్టితో చూస్తున్నావు. బయట ఏ ఇది లేకుండా కామ్గా ఎట్లా చూస్తున్నావో లోపల ఆలోచనలు చూసినప్పుడు కూడా అంతే కామ్గా హాయిగా చూస్తున్నావు. ఏంటుంది లోపల? బయట అంటే ఇంతకుముందు మనం చెప్పినట్ట జీవితం ఉంది, మనుషులు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, పక్షుల అరుపులు ఉన్నాయి. బయట శబ్దాలన్నీ కూడా మన తాతగారు చెప్పినప్పుడు అందరూ పట్టేసుకున్నారు. మొత్తం భాషను ఎట్లా నేర్చుకోవాలి అందరూ పట్టేసుకున్నారు. ప్రతి సౌండ్ భాషే అని రాశారు. ప్రతి శబ్దం కూడా భాషే, ప్రతి ధ్వని భాషే, ప్రతిదీ భాషే. ఇది ఈ భాష, అది ఆ భాష లేదు, ప్రతి సంగీతము, ప్రతి పాట అని రాసేశారు. మీరు పట్టేసుకున్నారు.
ఈరోజు కూడా మనం చూసే ప్రతి దాంట్లో అబ్జర్వేషన్ ఉంది. అట్లే అబ్జర్వేషన్ బయటనే కాదు, లోపట ఉంది. ఎప్పుడైతే మీ అబ్జర్వేషన్లో తెలుస్తుందో లోపట బయట అని ఉండదు. అబ్జర్వేషన్ ఒకటే ఉంటుంది. అబ్జర్వేషన్ బయట ప్రసరిస్తూ ఉంటుంది, చూస్తుంటుంది. అట్లే లోపట కూడా చూస్తూ ఉంటుంది. ఈ అబ్జర్వేషను మీరు చదివే చదువు కంటే, మీరు చదివే పుస్తకాల కంటే, మీరు చూసే సినిమాల కంటే, మీరు అటెండ్ అయ్యే ఫంక్షన్స్ కంటే, మీ సరదాల కంటే ఎక్కువ నేర్పిస్తుంది అన్నమాట. ఇది నిరంతరం. స్కూలు అవర్స్లో లిమిటేషన్లో ఉంటుంది, ఇల్లు అవర్స్లో లిమిటేషన్లో ఉంటాయి, నిద్ర ఆ దీంట్లో నిద్రలో కొన్ని గంటలు గడుపుతాం, 10 గంటలు అట్లా. ఈ దీంట్లో మనకు మిగిలేది ఇదని. నేను చూస్తే ఒక ఫ్రెండ్ అన్నాడు, గుడ్రీఫ్ అని, ఆయన ఫిలాసఫీ కొంతమంది చాలా తీవ్రంగా అధ్యయనం చేస్తారు, జిడ్డు కృష్ణమూర్తిని. ఆయనైతే మన జీవితంలో గమనికలో అవేర్గా ఉండే క్షణాలు ఏ కొద్దే ఉంటాయి, మిగతా క్షణాలన్నీ అవేర్గా అస్సలు ఉండమని అంటాడు. వాయమ్మ, ఎంత మాట అనిపిస్తుంది. నువ్వు అవేర్గా గమనికలో ఉంటేనే ఆ జీవితం సార్థకము, లేకపోతే ఆ జీవితం అంతా వ్యర్థము అంటాడు సోక్రటీస్. జీవితంలో నువ్వు అవేర్గా ఉంటే ఆ జీవితం సార్థక్యమవుతుంది, లేకపోతే అదంతా వేస్ట్ అంటాడు. మీరు కూడా చూడండి. అందుకే తాతగారు ఒక వైనం చెప్పారు, మీరు మాట్లాడే మాటలన్నీ కూడా గమనికలో మీరే రాసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అంతా మాట్లాడేటి మళ్ళీ పరీక్షించుకోండి, మీకే తెలుస్తుంది అవన్నీ శుద్ధ వేస్ట్ అని, వ్యర్థం. అంతేకాదు చాలా గొడవలు వస్తాయి, ఫ్రెండ్స్ని నొప్పిస్తాము, వాళ్ళని ఇచ్చేస్తాము. కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు. రెండు పనికి మాలినవే. పొగిడేది అవసరం లేదు, తెగిడేది అవసరం లేదు. టీచర్ నిన్ను మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషం పడి ఉబ్బిపోతావు. టీచర్ నిన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు, విమర్శించినప్పుడు కుంగిపోతావు. అమ్మ నిన్ను పొగిడినప్పుడు, నాన్న నిన్ను పొగిడినప్పుడు చాలా ఉబ్బిపోతావు, లేకపోతే కుంగిపోతావు. బెలూన్ గాలి కొడితే బెలూన్ ఇంతలా ఉబ్బుతుంది. ఎవరైనా చిన్న పిల్లి సుత్తు ఇట్లా పొడిస్తే ఢమ్ అంటుంది. అట్లే ఎవరైనా నిన్ను విమర్శిస్తే నువ్వు కూడా ఢామ్ అంటావు. నీకు కూడా విమర్శిష్టం ఉండదు మనకు. లేకపోతే నువ్వు గమనికలో ఉంటే, అటెన్షన్లో ఉంటే ఆల్ రైట్, వింటావు, బాగా వింటావు. తాతగారు ఇప్పుడు లోపట దీంట్లో ఎట్లా పరిశీలన చేయాలో బయట పరిశీలన చేశాం. జింకను పరిశీలన చేశాం, పక్షులను పరిశీలన చేశాము. చెట్టు ఎట్లా ధ్యానంలో ఉందో, చెట్లను చూస్తే ఇట్లే ధ్యానంలో ఉంటాయన్నమాట. ఒకసారి గాలి అన్నిలాగా లేకున్నప్పుడు అట్లా నిలబడిపోయి ఉంటుంది, ఆకు కూడా కదలాడదు ఎండాకాలంలో. అట్లా తప్పుడు చూడాలా, చెట్టు ఇట్లే ఉంటుంది, హాయిగా ఉంటుంది. మనకేమో లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ వేస్ట్ ఆఫ్ ఇదమ్మా, ఎనర్జీ. ఆలోచనలు ఏ ఆలోచనలు? నువ్వు మ్యాథ్స్ చదువుతావు, దానికి ఆలోచన అవసరం, ఆలోచన అవసరం. నువ్వు ఫిజిక్స్ చదువుతావు, ఫిజిక్స్ నేర్చుకునేకి ఆలోచన అవసరం. లాంగ్వేజ్ టీచర్ చెప్తుంటారు, లాంగ్వేజ్ నేర్చుకునేటప్పటికీ తప్పకుండా అటెన్షన్ అవసరము. లాంగ్వేజ్ దీనికి, లాంగ్వేజ్ తర్వాత వస్తుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా నీకు అటెన్షన్ ఉండాల్సిందే. అయితే నువ్వు ఏదన్నా నేర్చుకోవాలన్నప్పుడు ఎరుకు ఉండాలా, దాని అన్నిటికీ ఎరుకు ఉండాలి. అయితే నువ్వు అనవసరంగా గాసిప్ అంతా మాట్లాడుకుంటా, మీడియా అంతా కూడా, మీడియా మొత్తం తాతగారు అవర్స్ మీడియా ఏంటి అని చూసి ఇచ్చేస్తా, అంతా నాన్ సెన్సే, మొత్తం నాన్ సెన్స్. తీసిపడే ఇసిరిపడేయండి టీవీలు, మీ మొత్తం ఇవన్నీ కూడా దాంట్లో ఏమి. అయితే మొన్న చెప్పారు కదా తాతగారు, మంచి సినిమాలు చూడండి అని. అమ్మా, మంచి సినిమాలు చూడడానికి చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి, చెత్తంతా చూడకూడదు. మీరు తాతగారు చెప్పే మంచివి అని చూస్తే మీకు అసలు వాటి పేర్లు కూడా తెలియవు. మీరు ఎప్పుడైనా పతేలి పంచాలి చూసారా? సత్యజిత్ రాయ్ సినిమాలు చూసారా? మృణాల్ సేన్ సినిమాలు చూసారా? గౌతమ్ ఘోష్ తెలుగులో తీసిన మా భూమి సినిమా చూసారా? లేకపోతే విశ్వనాథ్ తీసిన శంకరాభరణము, సాగర సంగమము, ఇట్లా సినిమాలు చూసారా? లేకపోతే మీరు ఎప్పుడైనా నర్తనశాల చూసారా? చాలా గొప్ప సినిమాలు అన్నమాట. అందుకని
అవన్నీ చెత్త, మిగతావన్నీ చెత్త అని తాతగారు ఉంటున్నారంటే దాంట్లో ఎప్పుడూ మంచి ఉంటుంది కొంచెము. ఆ మంచి కోసం మనము చెత్తంతా చూడాల్సి వస్తుంది. అవసరం లేదు. మీరు టైం పెట్టుకొని జాగ్రత్తగా అది వచ్చినప్పుడు అదే చూడాలి, వేరేటి చూడకూడదు. దానికి చాలా ఇంటెలిజెన్స్ అవసరం. నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక ఆ చెత్తంతా చూసేది మానేశాను. షేక్స్పియర్ డ్రామాలు వస్తుంటాయి, మంచి సినిమాలు తీశారు, మహాభారతము, రామాయణము అవన్నీ తీశారు. మీరు వాటిని కూడా చాలా క్రిటికల్గా చూడాలి. దాంట్లో కూడా నాన్సెన్స్ ఉందా, సెన్స్ ఉందా అని. మన పిల్లలే ఒకసారి ఇక్కడ సెన్స్ అనే పదం వాడారు, సైన్స్ అండ్ సెన్స్ అని. మన పిల్లలు, నాకు తెలియదు ఆ పదం, మన పిల్లలు వాడినాక తెలిసింది. ఆ సైన్స్ సెన్స్ తెలియాలంటే ఎరుకు ఉండాలి. అవేర్నెస్లోనే నీకు తెలుస్తుంది సైన్స్ ఏంటి, సెన్స్ ఏంటి అని. మనకు సైన్స్ కూడా అవసరం అమ్మా. మనము చదివే సబ్జెక్ట్స్ అంతా సైన్సే, లాంగ్వేజ్, మ్యూజిక్ అన్నీ సైన్సే, మ్యాథమెటిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ సైన్సే. సైన్స్ తప్పనిసరిగా మనం దాంట్లో కూడా క్రిటికల్గా చదవాలి, జాగ్రత్తగా పరిశీలిస్తూ చదవాలి. మీరు అట్లా అవేర్నెస్లో గమనిస్తున్నారా ప్రతిదాన్ని? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడు నిరంతరం, కొన్నిసార్లు నిద్రలో కూడా గమనించడం జరుగుతుందన్నమాట. మీరు చాలా తీవ్రంగా ఉంటే సబ్జెక్టు రేపొద్దున టెస్ట్ పెడతారు స్కూల్లో అని ఉంటే ఆ సబ్జెక్టు పండుకొని చదువుతా, అప్పటికి బాగా అలసిపోయి నిద్రపోయి ఉంటావు. ఆ సబ్జెక్టు పైన నీకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సబ్జెక్టు నీ కళల్లో వస్తూ ఉంటుంది, స్వప్నాల్లో వస్తూ ఉంటుంది. నేను ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా నిద్రపోతే ఆ స్వప్నంలో మొత్తం టాక్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. నేను మరీ లేచి కూర్చొని ఎందుకు ఇట్లా అంటే రేపొద్దున సబ్జెక్ట్ ఉంది, దానిపైన మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎరుక ఎంత గొప్పదంటే, నీకు మ్యాథమెటిక్స్ ఏదైనా ఉంటుంది, టీచర్ హోంవర్క్ ఇచ్చింటాడు, నువ్వు దాన్ని సాల్వ్ చేయలేవు, ఆన్సర్ రాదు. నువ్వు ఆన్సరు రాకపోతే చాలా ప్రజెంట్గా కామ్గా కూర్చో, నిద్ర వస్తుంది, నిద్రపో, నిద్రలో నీకు ఆన్సర్ వస్తుంది. టెస్ట్ చేయండి అమ్మా, ఇవన్నీ నిద్రలో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. Really serious, really aware. When you are really aware, the answer you get in the sleep, in the dream. Certainly these are the things which we have to carefully observe and learn. These are very important things. We are not at all aware many things. We are all the time spending our time in gossip, in quarreling with your friend, and jealousies, and many things which our parents, our mother, our father, our dearest close friends, and all that we confuse and we feel frustrated, and all the time our mind is working on the frustration. Frustration is waste of energy. Conflict is waste of energy. What is conflict? ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటతో నీకు సరిపోదు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, వైరుధ్యం వస్తుంది. దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ మీన్స్ ది ఫైట్ బిట్వీన్ టూ థాట్స్. దట్ ఈస్ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అది అనవసరము, అది ఆ వైరుధ్యమే అనవసరము. కామ్గా కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఈస్ ఎడ్యుకేషన్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ద్వారా, మా ఫ్రెండు ఆయన ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ పైన రాస్తుంటారు. ఆయన కాన్ఫ్లిక్ట్, లర్నింగ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటాడు. కృష్ణకుమార్ అని ఆయన పేరు, ఎన్సీఆర్టీలో ఆయన ఇంతలో పుస్తకం రాశాడు. నేను అదంతా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కాన్ఫ్లిక్ట్ అవసరం లేదు. అమ్మ చెప్తుంది, దాని అమ్మతో కొట్లాడాలా? అవసరం లేదు. నాన్న ఏదో చెప్తాడు, నాన్నతో కొట్లాడాలా? వినేసి హాయిగా విను. టీచర్ ఏదైనా చెప్తాడు, నీకు మనసులో చాలా గుంజాటం వస్తుంది, అదంతా ఫైట్ చేస్తూ ఉండొద్దు, వదిలేసి, ఊరికి వదిలేసి. నీతో ఎవరో ఆర్గ్యుమెంట్ చేస్తారు, నువ్వేమో ఆర్గ్యుమెంట్ చేయొద్దు, కామ్గా ఉండు, అయిపోయి అది సబ్సైడ్ అయిపోతుంది. అదే పనిగా నేనే కరెక్టు, నా మాట నెగ్గాలా అని నువ్వు ఫైట్ చేస్తే దట్ బికమ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ బికమ్స్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ. నో నీడ్ టు వేస్ట్ అవర్ ఎనర్జీ. అవర్ ఎనర్జీని చాలా విలువైంది మన ఎనర్జీ.
ఆ ఎనర్జీని ఎప్పుడు కాపాడుకోవాలి, కాన్ఫ్లిక్ట్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము? బయటంతా పరిశీలన చేశాము, ప్రపంచాన్నంతా పరిశీలన చేశాము, అమ్మ వరల్డ్ వార్స్ కూడా అట్లే వస్తాయంది, అది కూడా పరిశీలన చేశాము. ఆ పరిశీలనలో మనకు తేలిపోయింది అంతా కూడా అనవసరము గొడవ అని. ఇప్పుడు మనసులోకి వచ్చి పరిశీలన చేస్తాము. మనసులోకి వచ్చినప్పుడు మనకు తెలిసేది ఏమంటే బయట జరిగే వాటన్నిటికీ కారణం ఏంటంటే మన ఆలోచనే కారణం. బయట ఎట్లా జరుగుతున్నాయి అమ్మ, ఎట్లా జరుగుతున్నాయి అమ్మ? బయట ప్రతిదీ కూడా మన ఆలోచన ప్రకారమే జరుగుతూ ఉంటుంది. బయట వరల్డ్ వార్ జరిగిందంటే మైండ్ని మొదట వరల్డ్ వార్ బిగిన్ అవుతుంది ఇక్కడ, అది బయట జరుగుతుంది. ధ్యానంలో ఋషివాళ్ళలో పిల్లలతో కూర్చున్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి చెప్పేవాడు, నౌ సిట్ క్వైట్లీ, సిట్ క్వైట్లీ, very quietly, and you have observed everything. You have observed the tree, the sky, the temple there, Mangalagiri, Panaka Narasimha Swami, everything you have observed now. Now, when you have observed everything, now close your eyes. When you close your eyes, what are you seeing? Inside your mind, you are observing. Your mind is also working. Your mind is also thinking. So now, after finishing observing all the outward world, now you are observing your mind and your thought. Observe all the thought. At the same time, you will be listening some sounds from outside. All right, listen to them also. Only after finishing the outward world and observation, then only you can close your eyes and look into yourself. నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరంతా అది చేస్తున్నారమ్మా, ఇప్పుడు నిజంగా చేస్తున్నారు. మా అటెన్షన్లో ధ్యానంలో ఎంత బాగా కూర్చున్నారో చూడమ్మా. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ కనుగుడ్డు కదలదన్నమాట. కనుగుడ్డు కదిలితే అది చంచలము అని అర్థం, లేకపోతే కనుగుడ్డు ఊరికే నిలబడిపోయి ఉంటుంది, ఊరికే కామ్గా ఉంటుంది. మీరు కామ్గా ఉన్నప్పుడు చూడండి, మీ మైండ్ అట్లా నిలబడిపోయి ఉంటుంది, హాయిగా ఉంటుంది. దాన్ని అబ్జర్వేషన్ అంటారు. మీకు లోపల చూసినట్టల్లా, లోపల జరిగే దృశ్యాలు మీరు చూస్తున్నట్టల్లా లోపల జరిగేటివి బయట జరుగుతున్నాయని తర్వాత తెలుస్తుంది. మీకు తర్వాత తెలుస్తుంది. లోపటి ప్రపంచము బయట ప్రపంచము, బయట ప్రపంచము లోపటి ప్రపంచం వేరే కాదు. దే ఆర్ నాట్ డిఫరెంట్, దే ఆర్ వన్ వరల్డ్. ది అవుట్సైడ్ వరల్డ్ అండ్ ఇన్సైడ్ వరల్డ్, ద వన్ వరల్డ్. ఇది మనకు అబ్జర్వేషన్లో తెలుస్తుంది, అవేర్నెస్లో తెలుస్తుంది. ఎప్పుడు ఇట్లా దీని ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రతి సబ్జెక్టుకి మీరు అట్లా టీచర్ చెప్తున్నప్పుడు, మీరు ఏది చదువుకుంటున్నా, అమ్మ చెప్తున్నా, వేరే పని చేస్తున్నా, ఎప్పుడు దీన్ని అవేర్గా ఉండటం అనేది మీరు నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. తాతగారు చెప్పారు, ఏంటిది అని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా ఊరికే నమ్మకూడదు. తాతగారు చెప్పని, లేకపోతే ఈ ముగ్గురు చాలా గొప్పవాళ్ళు చెప్పని అది గొప్పతనము, లేకపోతే అది కాదు. ఒకసారి అమ్మ కూడా చిన్నగా, అమ్మ చాలా సింపుల్గా చెప్తుంది, గమనికతో చెయ్యమ్మా. ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చింది, నాకు స్టూడెంట్ ఒక పల్లెలో. అక్కడ కూడా కాలేజ్ ఉంది, అమ్మాయి అక్కడ చదువుకుంటా ఉంది. సెలవులు వచ్చినాయి, తాతగారి దగ్గర కూర్చుండేది. కూర్చుంటే అమ్మాయి అడిగేది, తాత ఏం పని చేయాలి తాత, నాకు ఏదో పని చేయాలనిపిస్తుంది తాత, ఏదో పని చేయాలనిపిస్తే నాకు ఏది తోచదు, అది చేయాలా ఇది చేయాలా, ఇది ఉంటుంది అది ఉంటుంది. క్వాలిటీలో మీరు ఏం చేశారు అని అమ్మ సబ్జెక్ట్ ఇచ్చి రాయమంటే, ఎన్నో నేర్చుకున్నారో, మీరు బాగా రాశారు, వంటలు చేశాము ఎంతో అని. ఒక అబ్బాయి అయితే నేను కూలి పనికి పోయినాను, ఎందుకంటే మా ఇంట్లో గడిచదు, ఆ డబ్బులు తెచ్చి అమ్మకి ఇచ్చేవాడిని, నాకు ఆ కూలి డబ్బులతో జరిగేది. ఒక అబ్బాయి అయితే నేను ఎలక్ట్రిక్
వర్క్ అంతా నేర్చుకున్నా, ఇట్లా ఎన్నో రాశారు. అమ్మాయి ఏమో నాకు రోజు అడుగుతుంది అన్నమాట, ఏం చేయాలి తాత, ఏదో ఒక పని చేయాలి నేను అని. నేను చాలా సింపుల్గా కూర్చొని, అమ్మాయి రోజు వస్తుంది నా దగ్గర కూర్చుంటుంది, ఇంటర్మీడియట్ అమ్మాయి. నేనుండి, అది సరే కానీ మీ అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఇంట్లో అన్నా. టైలరింగ్ చేస్తుంది తాత. మరి టైలరింగ్ నేర్చుకోండి. అయ్యో తాత, నేను ప్రతిసారి అడుగుతాను అమ్మని టైలరింగ్ నేర్పించమని. ఏముంది నేర్పించేకి, చూడు నేర్చుకో అంటది అని చెప్పి. అమ్మ బాబోయ్, నేను జిడ్డు కృష్ణమూర్తి అట్లా మహానుభావుడు సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటాడు, చూడడమే చేయడము అని. నాకు వాళ్ళమ్మ చెప్పింది ఆ మాట, జిడ్డు కృష్ణమూర్తి చెప్పేది కాదు. వాళ్ళమ్మ ఇంట్లో ఏముంది చూడు చెయ్యి, ఏముంది నేను టైలరింగ్ కుడతా ఉంటా, నువ్వు చూడు నువ్వు కుట్టు. అమ్మో ఎంత బాగా చెప్పిందమ్మా, మీరు ఎందుకు చేయలేదు పాప పని. అమ్మాయికి చూస్తేనే నేర్చుకోవచ్చు అని తెలియదు. నువ్వు ఏదైనా తీక్షణంగా అటెన్షన్తో గొప్ప ఎరుకుతో చూస్తే నువ్వు నేర్చుకుంటావు. నా ఫ్రెండు సంగీత్ర అని గొప్ప స్కూల్ నడుపుతాడు, రవీంద్ర అని. ఆయన ఉన్నట్టుండి ఒక కారు కొనుక్కున్నాడు, నాతో వచ్చి చెప్తున్నాడు అన్నమాట. డ్రైవింగ్ నేర్చుకున్నావా రవీంద్ర రెడ్డి అన్నాను నేను. నేను నేర్చుకోలేదు సార్. మరి కారు ఎట్లా డ్రైవ్ చేస్తున్నావు అని అంటే, సార్ నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో కార్లో కూర్చున్నా వాళ్ళు ఎట్లా బ్రేక్ ఇచ్చేసేది, ఎట్లా గేర్ మార్చేది, ఎప్పుడు ఇచ్చేసేది, ఎప్పుడు యాక్సిలేటర్ తొక్కేది అన్నీ గమనించేవాడిని. అందుకని కొత్త కారు తెస్తానే నేను అవన్నీ గమనించాను కదా, కాబట్టి డైరెక్ట్గా కూర్చున్నా, కార్ని మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకున్నా. అవసరం లేదు, గమనికలో వచ్చేస్తాయి. కార్పెంటర్ ఎట్లా చేస్తుంటాడో నువ్వు చూడు, నువ్వు కార్పెంటర్ చెయ్యి. ఇక్కడ నేత, మేమందరూ పిల్లలంతా మంగళగిరి పిల్లల నేత, వాళ్ళు ఎట్లా చేస్తుంటారో చూడు, నువ్వు నేర్చుకో. చూడడమే చేయటం అని, అది అబ్జర్వేషన్ ఎంత తీవ్రంగా ఉంటే అంత నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. కొన్ని మాట్లాడాము మనము, ఇప్పుడు మీరు చెప్పాలి. ఏమిటి చెప్తారు? దయించి రెండమ్మా, ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. మీరు అట్లా ఏమైనా నేర్చుకున్నారా అబ్జర్వేషన్ నుంచి మీరంతా? లేదంటే ఇదంతా మాకు అర్థం కాలేదు అంటారా అమ్మా? అర్థమైపోయిందా తాతగారు చెప్పేది మీకు? కనీసం చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడతారు? కమ్మమ్మా, ఎవరైనా మాట్లాడచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.